ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి నా గిన్నె నిండే పొర్లుచున్నది, కీర్తన గ్రంథము 23వ కీర్తన 5వ వచనంలో రాయబడి ఉన్నదండి. నా గిన్నె నిండే పొర్లుచున్నది. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే కీర్తన గ్రంథము 23వ కీర్తన 5వ వచనంలో నా గిన్నె నిండే పొర్లుచున్నది అనేది పవిత్ర బైబిల్లోని కీర్తన గ్రంథము 23వ కీర్తన 5వ వచనం నుండి తీసుకోబడిన ఒక ప్రసిద్ధి ఆధ్యాత్మిక వాక్యం అండి. ఇది దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో చేస్తున్నాడు. ఈ కీర్తన గ్రంథము చాలా కంఠస్థమైన వాక్యం అండి. 23వ కీర్తన చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ కంఠస్థం చేయబడినది 23వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. చిన్నపిల్లలకి ఈ వాక్యము పాస్టర్స్ గారు అందరు కూడా ఈ వాక్యాన్ని కంఠస్థం చేయమని చెప్తారండి. చాలా ప్రాముఖ్యమైనది ఈ వాక్యము. 23వ కీర్తన దావీదుగా రాయించబడినది ఈ యొక్క కీర్తన. కాబట్టి దేవుడు మన జీవితాన్ని సమృద్ధిగా ఆశ్రయించి సంతోషంతో నింపాడని దీనికి అర్థము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నా గిన్నె నిండి పొర్లుచున్నది అనేది దేవుని అనుగ్రహంతో పోల్చారండి. మన జీవితంలో సమస్యలు లేదా శత్రువులు ఎదురైనప్పటికీ దేవుడు మనకు సమృద్ధిగా తన కృపను, శాంతిని మరియు ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడని దీని అర్థం అండి. కాబట్టి నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. దావీదు మహారాజు కూడా దావీదు మహారాజుని బహుగా ఆశ్రయించినట్టు మనం చూస్తున్నామండి. దావీదు మహారాజుకి ఏమీ లేదండి, గొర్రెల కాపరి, గొర్రెలు మేపుకునేవాడు. కానీ దేవుడు మాత్రము దావీదును మర్చిపోలేదండి. గొర్రెల కాపరైన దావీదును దేవుడు ఆశ్రయించడం స్టార్ట్ చేశాడు, దీవించడం స్టార్ట్ చేశాడు. దావీదు మహారాజు గొర్రెల కాపరైన దావీదును మహారాజుగా చేసినట్టు మనం చూస్తున్నామండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవులు అట్లాగే ఉంటాయండి. దేవుడు ఎన్నుకోబడిన, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, దేవుని యందు కృతజ్ఞత భావం కలిగిన వారు ఉంటే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దావీదు కూడా అదే చేశాడండి. దేవుడు చేసిన మేళ్ళు ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదండి. దేవుడికి కృతజ్ఞత కలిగిన వాడు దావీదు మహారాజు. దేవుడిని స్తుతించడంలో నెంబర్ 1. దేవుడిని ఎంత కష్టమైన ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టి దేవుడు ఫస్ట్. అందుకనే దేవుడు దావీదు మహారాజుని ఆయన మొదట పెట్టినట్టు మనం చూస్తున్నాము. గొర్రెల కాపరిని తీసుకెళ్లి మహారాజుగా చేసినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు దావీదు మహారాజు జీవితంలో గిన్నె పొంగిపొర్లే ఆశీర్వాదండి, దీవెనలు, పొంగిపొర్లే దీవెనలు కూడా ఆయనకు అనుగ్రహించినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు ఆశ్రయిస్తే, దేవుడు దీవిస్తే ఎవరు కూడా ఆ ఆశీర్వాదాలు దొంగలించలేరండి. కాబట్టి దేవుడు దీవించాడంటే ఈ శాశ్వత కాలం ఉంటాయండి దేవుడు ఆశీర్వాదాలు. అదేవిధంగా సామెతల గ్రంథము, సామెతలు 3వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చూసినట్లయితే నీ రాబడిన అంతటిలో ప్రథమ ఫలమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అట్లా చేసినచో నీ కోట్ల ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ ద్రాక్ష రసపు తొట్లు పొంగి పొర్లే అనుభవం అండి. ఎప్పుడైతే మనం దేవుడికి మొదటి స్థానం ఇస్తామో, మన రాబడంతా కూడా దేవుడికి ముందు స్థానం దశభాగం ఇస్తామో, దేవుడు ద్రాక్షరసం పొంగిపొర్లే అనుభవం తీసుకుపోతా అంటున్నాడు. అదేవిధంగా నీ కోట్ల ధనం సమృద్ధిగా ఉంటుంది అంటున్నాడు. ఎప్పుడైతే మనం దేవుడికి ఆయనకు ముందు స్థానం ఇస్తామో మన రాబడిలో దేవుడు బహుగా ఆశ్రయిస్తా అంటున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే నా గిన్నె నిండా పొర్లుచున్నది అంటే అర్థం ఏంటంటే జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు, సంతోషము లేదా సంపద పరిమితికి మించిన సమృద్ధిగా లభించాయనే అర్థం అండి. అదేవిధంగా మనం చూసుకుంటే
కీర్తన గ్రంథం 23:5 నుండి ఇక్కడ బైబిల్లో తీసుకోబడిన ఈ యొక్క ప్రసిద్ధి అయిన వాక్యము నా గిన్నె నుండి పొర్లుచున్నదండి. దేవుడు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా మనం దేవుడు దీవించబోతున్నాడు, ఆశ్రయించబోతున్నాడు. దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు దావీదు మహారాజు వలె మనం కూడా ఆయన ఆశ్రయిస్తానండి. సాలమోను మహారాజు గురించి మనం చూసినట్లయితే దేవుడు సాలమోను మహారాజు ఎంతో దేవుని భయభక్తి కలిగిన వాడు. దేవుణ్ణి ఒక మనం అడిగితే, జ్ఞానం కొరకు అడిగితే దేవుడు సాలమోను మహారాజుకి జ్ఞానానికి ప్లస్ ఐశ్వర్యం కూడా ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. మనం ఎప్పుడైనా కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు ఏదైనా కూరగాయలు చూసినప్పుడు కొంచెం ఎక్కువ ఇవ్వమంటాం, అప్పుడు వాళ్ళు ఎక్కువ ఇస్తారు. అదేవిధంగా దేవుడిని సాలమోను మహారాజు జ్ఞానం అడిగితే దేవుడు కృపగల దేవుడు కాబట్టి జ్ఞానము ప్లస్ ఐశ్వర్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆ ఐశ్వర్యం చూడడానికి ఒక రాణి సాలమోను మహారాజు ఆయనకున్న సంపదను చూడడానికి వచ్చినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఆశ్రయిస్తే, దేవుడు దీవిస్తే అవి ఎప్పుడు కూడా శాశ్వత కాలం ఉండే ఆశీర్వాదాలండి. అట్లాగే మనం చూసినప్పుడు అబ్రహాం గురించి మనం చూసుకుంటాం. ఒంటి బట్టలతో వచ్చాడండి బయటికి దేవుడు రమ్మన్నప్పుడు. దేవుడు అబ్రహాన్ని గొప్పగా దీవించినట్టు మనం చూస్తున్నాము. పొంగిపొర్లే ఆశీర్వాదాలు, పొంగిపొర్లే దీవెనలు అబ్రహాం జీవితంలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఆదికాండం 13:2 చూసినట్లయితే అతనుకున్న ఆస్తులు, అతనుకున్న సంపద, అతనుకున్న పనివారు, అతనుకున్న ఒంట్లు, అతనుకున్న గాడిదలు ఎన్నో, చాలా దేవుడు ఆశీర్వాదాలు తప్పితే ఇంకోటి లేదండి. ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వాదాలు, దేవుడు దీవెనలండి. పొంగి పొర్లే అనుభవానికి దేవుడు దావీదు మహారాజును తీసుకుపోయినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం కూడా దేవుడు పొంగి పొర్లే అనుభవానికి మనం తీసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడి మీద విశ్వసించినప్పుడు, దేవుడి మీద నమ్మకం పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనం దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా, మీకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. నా గిన్నె నుండి పొర్లుచున్నదన్నారు ప్రభా. ఆ విధంగా మమ్మల్ని ఆశ్రయించండి, దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.